జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా శ్రీనివాసులు, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జి సోదరులు కృష్ణ యాదవ్ గారు, ఇంకా డివిజన్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, అదేవిధంగా బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి ఇంటింటికి జనసేన అభ్యర్థిగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేస్తున్నాము. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఉమ్మడి అభ్యర్థి శ్రీనివాసులు గెలిపించుకుంటాము. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఉమ్మడి ముఖ్యమంత్రిని గెలిపించుకుంటాము అనేసి కోరుకుంటున్నారు. ఇవన్నిటికంటే మించి మన కేంద్ర ప్రభుత్వ సహకారంతో, మోదీ గారి సహకారంతో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం, అదేవిధంగా తిరుపతి పట్టణానికి కూడా అభివృద్ధి చేసే దిశగా ఇక్కడ ఎంపీగా కూడా బీజేపీ ఎంపీ ఒక అనుభవజ్ఞుడు, ఐఏఎస్ అధికారి, అనుభవజ్ఞుడైన వరప్రసాద్ గారు ఇక్కడ బీజేపీ ఎంపీగా కూడా కంటెస్ట్ చేస్తున్నాడు. బీజేపీ ఎంపీగా కూడా ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తాం. ఇటు బీజేపీ సహకారంతో, జనసేన అభ్యర్థి ఎమ్మెల్యే సహకారంతో తిరుపతి పట్టణాన్ని ఉమ్మడి నాయకులతో కలిసి, ముఖ్యంగా బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా కలిసి ఏ ఒక ప్రణాళికలు రచించి ఆ ప్రణాళికలన్నింటినీ కూడా అమలు చేసే విధంగా ఖచ్చితంగా తిరుపతి పట్టణాన్ని, పుణ్యక్షేత్రంలో వెలిసి ఉన్న ఈ తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా, ఒక విద్యా నగరంగా, ఒక టూరిజం స్పాట్ గా అన్ని వసతులు కలిగిన ఈ తిరుపతిని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా చేస్తామనేసి కూడా తెలియజేస్తూ, జనసేన అభ్యర్థి శ్రీనివాసులు గారికి మీరందరూ కూడా గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని